హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం అని ఏ విధముగా అయితే చెప్పుకుంటామో, అలాగే శుక్రవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కదా, అలాగే మార్గశిర మాసంలో కూడా మనం లక్ష్మీదేవిని విశేషంగా కొలుసుకుంటాము. శ్రావణ మాసంలో మనం శుక్రవారం అమ్మవారిని కొలిస్తే, మార్గశిర మాసంలో గురువారం అమ్మవారిని పూజిస్తాము. లక్ష్మీదేవికి మార్గశిర మాసం అంటే కూడా ఎంతో ప్రీతికరం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించుట వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా తొలగిపోతాయి. అలాగే మార్గశిర మాసంలో మనం గురువారాల్లో లక్ష్మీదేవిని ఆచరించటం వలన మన ఇంట్లోనే కాకుండా మన పుట్టిల్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంటే అత్తగారింట్లోనే కాదండి, పుట్టింట్లో కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల పుట్టింటి వారికి కూడా ఆర్థిక సమస్యలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. మనం కార్తీక మాసంలో ఎలా అయితే నదీ స్నానానికి ప్రాముఖ్యత ఇస్తామో, మార్గశిర మాసంలో కూడా నదీ స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. 2024 సంవత్సరంలో మార్గశిర లక్ష్మీవారములు ఏ ఏ తేదీలో వచ్చినాయో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 5వ తేదీ గురువారం 1వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. డిసెంబర్ 12వ తేదీ 2వ మార్గశిర లక్ష్మీవారం. డిసెంబర్ 19వ తేదీ 3వ మార్గశిర లక్ష్మీవారం. డిసెంబర్ 26వ తేదీ 4వ మార్గశిర లక్ష్మీవారం. ఇది ఒక వ్రతంగా చేసుకునే వాళ్ళు 5 గురువారాలు అయితే పాటించాలండి ఈ వ్రతాచారాన్ని. అయితే మనకి ఈసారి 2024 సంవత్సరంలో 4 గురువారాలే వచ్చినాయన్నమాట. ఈ మార్గశిర మాసంలో గురువారాలు 5 గురువారాలుగా వ్రతం చేసుకునే వాళ్ళు మనకి ఈసారి 2024 సంవత్సరంలో 4 గురువారాలే వచ్చాయండి. అయితే 5వ గురువారం పుష్యమాసంలో 2025 సంవత్సరం పుష్యమాసంలో జనవరి 2వ తేదీన మనం 5వ గురువారం అయితే జరుపుకోవాలి. ఆ రోజు వ్రతం ఆచరించాలి. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా డిసెంబర్ 16 సోమవారం రోజున ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం మార్గశిర లక్ష్మీవార వ్రత విధానాన్ని అయితే తెలుసుకుందామండి. మీరు ఇలా సపరేట్గా పీఠం పెట్టి అయితే చేసుకోవాలి. 5 వారాలు చేసుకోవాలనుకునే వాళ్ళు, వ్రతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా పీఠం పెట్టి అయితే చేసుకోవాలండి. ఈ లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉంటుందండి. అయితే ఇక్కడ అమ్మవారికి సమర్పించే నైవేద్యం అయితే వైవిధ్యమైనదన్నమాట. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానము మనము గురువారం రోజు చేయకూడదండి. కాబట్టి బుధవారం రోజు మాత్రమే మనం ఇంటిని శుభ్రం చేసుకొని తలంటు స్నానం అయితే చేయాలి. గురువారం రోజు తలకు కుంకుడుకాయ కానీ లేదా షాంపూతో కానీ చేసుకోకూడదు. సో గురువారం రోజు ఓన్లీ నీళ్లు మాత్రమే తల మీద పోసుకోవాలి. ప్రత్యేకంగా ఈ పూజ మనము ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తామండి, బ్రహ్మ ముహూర్తంలో. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసేటప్పుడు పూజ ముగిసే వరకు తలకు నూనె అయితే రాసుకోకూడదు. అలాగే తలని దువ్వకూడదు అనమాట. అలాగే ఈ వ్రతము పూజ అయిపోయినంత వరకు మనము ఎటువంటి ఆహారం తీసుకోకుండా అయితే ఉండవచ్చు. ఒకవేళ ఆహారం తీసుకోకుండా ఉండలేని వాళ్ళైతే పాలు అలాంటివి తాగవచ్చండి. ఈ వ్రతానికి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటము లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను. మనము ఎటువంటి వ్రతాన్ని చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కాబట్టి ఇక్కడ కూడా గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధించిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి అథాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజుల పాటు గురువారం రోజున ప్రత్యేక నైవేద్యం అయితే అమ్మవారికి మనం సమర్పించాలండి.
ఇప్పుడు మార్గశిర లక్ష్మీవారి వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఏంటో తెలుసుకుందాం. 1వ గురువారం పులగం అయితే సమర్పించాలి. 2వ గురువారం అనగా డిసెంబర్ 12వ తారీఖున అట్లు లేదా తిమ్మనం అయితే అమ్మవారికి సమర్పించాలి. 3వ గురువారం డిసెంబర్ 19వ తేదీన అప్పాలు లేదా పరమాన్నం అమ్మవారికి మనము నివేదించాలి. 4వ గురువారం అంటే డిసెంబర్ 26వ తేదీన చిత్రాన్నం లేదా గారెలు అయితే మనం అమ్మవారికి సమర్పించాలి అండి. 5వ గురువారం అంటే జనవరి 2వ తారీఖున పూర్ణం బూరెలైతే మనం అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా వ్రత విధానం అండి. వ్రతం చేయలేని వాళ్ళు రెగ్యులర్గా మనం దీపారాధన ఎక్కడైతే చేస్తామో అక్కడ దీపారాధన చేసుకొని అమ్మవారికి రోజు అష్టోత్తర శతనామావళి అండ్ కనకధార స్తోత్రము అయితే చదువుకోవాలండి. రోజు చదువుకోవటం కుదరని వాళ్ళు గురువారం మాత్రం కంపల్సరీగా చదువుకోండి. అలాగే ఆ రోజు పూజ అయ్యేంత వరకు మనం ఏమీ తినకుండా ఉండటం మంచిదండి. అలాగే ఆ రోజు పూర్తిగా గురువారం రోజు నాన్ వెజ్ అయితే నిషిద్ధం. అలాగే ఈ పూజ చేసిన తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని చీపురుతో కొట్టకూడదు. అలాగే వాళ్ళని తిట్టకూడదు. అలాగే పెద్దవాళ్ళు కూడా అరుచుకోకుండా అలా ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉండాలండి గురువారం నాడు. ఈ పూజ ఆచరించే ముందుగానే మనము గడప పూజ అయితే చేసుకోవాలండి. ముఖ్యంగా గడప పూజ అయితే చేసుకొని మనము గడపకి ముగ్గులు పెట్టి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించాలన్నమాట. గడప పూజ చేసిన తర్వాత మాత్రమే మనము ఈ ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. ఈ వ్రతంలో ముందుగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మవారిని అష్టోత్తరంతో కనకధార స్తోత్రంతో పఠించాలి. నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి వ్రత విధానం అయితే చెప్తానండి. అలానే పీఠం ఎప్పుడు కదిలించాలి అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఈ పూజకు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చండి. నాకైతే కలశం ఆనవాయితీ లేదు, సో నేను కలశం పెట్టడం లేదు. మీ ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఒక చెంబులో వాటర్ తీసుకొని ఒక పుష్పాన్ని అయితే అందులో వేయండి. దాన్నే కలశంగా భావించి మనం పూజ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను వ్రత విధానం అండ్ పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అనేది. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి. అలాగే ఇంతకుముందు వీడియోలో నేను పోలిపాడ్యమి పూజా విధానం అయితే షేర్ చేశానండి. ఇప్పటి వరకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూడండి. మీకున్న సందేహాలన్నీ ఆ వీడియోలో నేను క్లియర్ చేశాను అనమాట. ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.